ఇక కాసేపట్లో చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ ప్రారంభం కానుంది. 109 దేశాల సుందరిమణులు ఈ వాక్లో పాల్గొననున్నారు. ఆ తర్వాత లాడ్ బజార్లో షాపింగ్ చేస్తారు. అనంతరం చౌమహల్లా ప్యాలెస్కు వెళ్తారు. రెడ్డిక హెరిటేజ్ వాక్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, మరి కాసేపట్లోనే చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ ప్రారంభం కాబోతోంది. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మొత్తానికి మరి కాసేపట్లో హైదరాబాద్కి ఎంతో గర్వంగా చెప్పుకునేటటువంటి చార్మినార్ దగ్గర 109 దేశాలకు సంబంధించినటువంటి సుందరిమణులు వచ్చి సందడి చేయనున్నారు. ఇప్పటికే ప్రతి ఒక్కరికి తెలిసిందే 120 దేశాల నుంచి కూడా సుందరిమణులు వచ్చారు. ఈ నెల 31వ తారీఖున హైటెక్స్ అరేనాలో మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి పోటీలు చివరి దశకి చేరుకుంటాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం 72 ఎడిషన్ 2025 మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాలకు కూడా మిస్ వరల్డ్ని తిప్పుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మరి కాసేపట్లో చార్మినార్ రానున్నారు. చార్మినార్కి సంబంధించినటువంటి చరిత్ర, విశిష్టత, గొప్పతనం కూడా తెలుసుకొని ఉన్నారు. ప్రధానంగా ఒక్కసారి మనం చూసుకుంటే ఎక్కడికక్కడ కూడా పటిష్టమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు పూర్తిగా భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఒక్కసారి చార్మినార్ దగ్గర సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. కొన్ని షాప్స్కి మాత్రమే పర్మిషన్స్ ఇచ్చారు. అవి కేవలం షాప్స్ అనేవి ఓపెన్ ఉన్నాయి, కానీ ఎవరు కూడా కస్టమర్స్ కానివ్వండి, టూరిస్టులు కానివ్వండి, విజిటర్స్కి అయితే అలో లేదు. ఒక్కసారి ఇటువైపు మనం చూసుకుంటే మొత్తం ఎక్కడికక్కడ కూడా బ్యారికేడ్స్ వేసేసి ఆపేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం కూడా చార్మినార్కి వచ్చేటటువంటి 4 వైపులు ఏవైతే ఉన్నాయో 4 వైపులో కూడా మొత్తం కూడా బ్యారికేడ్స్ని వేసి ఆపేశారు. ప్రతి ఒక్క దగ్గర కూడా చెక్ చేసి తర్వాతనే పంపిస్తున్నారు. ఎవరికైతే సంబంధిత గుర్తింపు కార్డ్స్ అంటే ఐడి కార్డ్స్ ఇచ్చారో వాటిని మాత్రమే అలో చేస్తున్నారు. మీడియాని కూడా కేవలం ఐడి కార్డ్స్ ఇచ్చినటువంటి వాళ్ళని మాత్రమే అలో చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇక ఇప్పటికే మొన్న ఆదివారం ఇక్కడ రిహార్సల్స్ కూడా అయ్యాయి. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ నేతృత్వంలో కూడా ప్రస్తుతం పర్యవేక్షణ అనేది కొనసాగుతూ ఉంది. అయితే ఈ మిస్ వరల్డ్కి సంబంధించి ట్రై కమిషనరేట్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ట్రై కమిషనరేట్ పోలీసులతో కూడా అటు డీజీపీ ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కేవలం లా అండ్ ఆర్డర్ పోలీసులే కాదు, కొంతమంది మఫ్తీలో కూడా పోలీసులు ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఈసారి ప్రస్తుతం మిస్ వరల్డ్కి సంబంధించి ఎక్కువగా మహిళా పోలీసులను అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం కూడా వివిధ దేశాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు అతిథులుగా మన దేశానికి చేరుకున్నారు. సో వచ్చినటువంటి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం మనం చార్మినార్ దగ్గర ఉన్నాము. మరి కాసేపట్లో ట్రిడెంట్ హోటల్ నుంచి ఆల్రెడీ బయలుదేరినటువంటి పరిస్థితి. ట్రిడెంట్ హోటల్ నుంచి నేరుగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే చార్మినార్కి 109 దేశాలకు సంబంధించినటువంటి సుందరిమణులు వచ్చి ఇక్కడ చేరుకుంటారు. అనంతరం నేరుగా ఇక్కడ నుంచి లాడ్ బజార్కి వెళ్తారు. లాడ్ బజార్లో ఎవరైతే బ్యాంగిల్స్ తయారు చేసేటటువంటి వాళ్ళు, గాజులు తయారు చేసేటటువంటి కళాకారులతో మాట్లాడి నేరుగా వాళ్ళతో మాట్లాడతారు. దానికి సంబంధించినటువంటి పూర్తి చరిత్ర కూడా అడిగి తెలుసుకుంటారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి చార్మినార్ దగ్గర ఒక ఫోటోషూట్ కూడా నిర్వహిస్తారు. అండ్ తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా 4 టీమ్స్గా కూడా డివైడ్ చేసి లాడ్ బజార్లో ఒక్కొక్క టీం 2 షాపుల్లో షాపింగ్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అనంతరం నేరుగా చౌమహల్లా ప్యాలెస్కి వెళ్ళి 6 గంటలకి అక్కడ డిన్నర్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇక వచ్చినటువంటి అతిథులు రేపు వరంగల్కి వెళ్తారు. అనంతరం నెక్స్ట్ డే మన సెక్రటేరియట్ విజిటింగ్ ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీతో పాటు ఏఏజీ హాస్పిటల్, యశోద హాస్పిటల్, అపోలో హాస్పిటల్ కూడా విజిటింగ్ అనేది ఉంటుంది. మొత్తానికైతే వచ్చినటువంటి అతిథులు అంటే ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల నుంచి వచ్చారు. అది కూడా మిస్ వరల్డ్ లాంటి ఎంతో ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ మన హైదరాబాద్కి వేదిక అవ్వడం, హైదరాబాద్లో ఈ కార్యక్రమం నిర్వహించడం అండ్ దీంతో పాటు మన తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి ప్లేసెస్తో పాటు మన తెలంగాణ గొప్పతనం తెలిపే విధంగా కూడా అందరికీ తెలియజేసే విధంగా కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఎన్నో ప్లేసెస్ విజిటింగ్ కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా
మన తెలంగాణ చరిత్ర ఏంటి, గొప్పతనం ఏంటి, ఇవన్నీ కూడా తెలిపే ప్రయత్నంలో ప్రస్తుతం ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక మరి కాసేపట్లో నేరుగా ట్రెడెంట్ హోటల్ నుంచి చార్మినార్కి 109 దేశాలకు సంబంధించినటువంటి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ చేరుకుంటారు. అనంతరం ఇక్కడ ఒక హెరిటేజ్ వాక్ ఉంటుంది, దాని తర్వాత ఫోటో షూట్ ఉంటుంది. నేరుగా లాడ్ బజార్కి వెళ్తారు. లాడ్ బజార్లో బ్యాంగిల్స్ కొన్న తర్వాత అక్కడ నుంచి నేరుగా చౌమల్ల ప్యాలెస్కి వెళ్తారు. మొత్తానికైతే ఈరోజు జరిగేటటువంటి హేమ, ముఖ్యంగా చార్మినార్ అనగానే మహిళలందరికీ కూడా చాలా ఫేవరెట్ బ్యాంగిల్స్ అని చెప్పుకోవచ్చు. సో బ్యాంగిల్స్లో మన హైదరాబాద్ ప్రత్యేకతను చాటే విధంగా ఏదైనా ప్రత్యేకమైన బ్యాంగిల్స్ ఏదైనా ఎగ్జిబిట్ చేస్తున్నారా అక్కడ? ఎస్, ఖచ్చితంగా ప్రస్తుతం మనం చార్మినార్ దగ్గర ఉన్నాం. చార్మినార్ దగ్గర ఒక్కొక్క షాప్ కూడా చూసుకోవచ్చు. ఒక్కసారి ఇక్కడ షాప్ చూస్తే మనం ఆ గాజులు అనేవి మనకి బయట నుంచే ఎంత అందంగా కనిపిస్తున్నాయో, అసలు చార్మినార్ అంటే ఫేమస్ ఫర్ బ్యాంగిల్స్ అని చెప్పుకోవచ్చు. సో అలాంటి చార్మినార్ దగ్గర మన వేరే దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అట్రాక్ట్ అయ్యే విధంగా ఎన్నో స్పెషల్ బ్యాంగిల్స్ కూడా చేశారు. అయితే కేవలం చార్మినార్లో మాత్రమే షాపింగ్ ఉండదు. ఎక్కడైతే లాడ్ బజార్ ఉంటుందో లాడ్ బజార్కి వెళ్ళి ప్రస్తుతం ఒక్కసారి ఇక్కడ మనం గాజులు చూడొచ్చు. ఈ గాజులు అసలు ఎలా తయారు చేస్తారు, లేదంటే దీనికి సంబంధించినటువంటి ఆ బ్యాంగిల్ చుట్టూ ముత్యాలు కానివ్వండి, ఇతర డిజైన్ కానివ్వండి, లేదంటే అసలు ఇదంతా కూడా ఎలా తయారు చేస్తారు అని కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్మికులు ఉంటారో, ఎవరైతే కళాకారులు ఉంటారో వాళ్ళని అడిగి తెలుసుకుంటారు. అనంతరం నేరుగా అక్కడ కొన్ని షాప్స్ని విజిట్ చేస్తారు. విజిట్ చేసి అక్కడ షాపింగ్ కూడా చేస్తారు. సో చూడాలి మరి వేరే దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళకు మన హైదరాబాద్లో ఏదైతే మహిళలకు సంబంధించినటువంటి అన్ని యాక్సెసరీ ఐటమ్స్ కూడా మనకి చార్మినార్లో లభిస్తూ ఉంటాయి. హెయిర్ పెన్ నుంచి హెయిర్ డ్రయర్ దాకా, బ్యాంగిల్స్ నుంచి చిన్న క్లిప్పుల దాకా ప్రతి ఒక్కటి కూడా దొరుకుతాయి. మరి వచ్చినటువంటి సుందరిమణులు ఏం కొనుక్కుంటారా అనేది మాత్రం నిజంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా ఇప్పటికే మన హైదరాబాద్ కల్చర్ని, మన హైదరాబాద్ ఫుడ్ని, మన హైదరాబాద్ హాస్పిటాలిటీని అండ్ మోరోవర్ మన సంస్కృతి సాంప్రదాయాలు, మన కళలకు వాళ్ళు ఇప్పటికే ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు కూడా వచ్చినటువంటి వాళ్ళందరినీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వెల్కమ్ చేసినటువంటి సమయంలో కూడా వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత మొన్న ఇనాగ్రల్ ప్రోగ్రాంలో కూడా మన కళలు ఉట్టిపడే విధంగా ఒగ్గు కథలు కానివ్వండి, లేదంటే ఇతర ఏవైతే నృత్యాలన్నీ చేసినటువంటి సమయంలో కూడా వాళ్ళంతా చాలా ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి. ఇక ఈరోజు చూడాలి మన ఫేమస్ చార్మినార్ బ్యాంగిల్స్, వీటన్నిటిని చూసి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో. అండ్ మోరోవర్ ఈరోజు నైట్ జరగబోయేటటువంటి డిన్నర్ చౌమల్ల ప్యాలెస్లో ఈరోజు ఇచ్చేటటువంటి డిన్నర్లో ఎంటైర్ హైదరాబాద్కి ఫుడ్కి సంబంధించినటువంటి అన్ని డిషెస్ ఉంటాయి. అండ్ మన తెలంగాణ అంటేనే పిండి వంటలకు పెట్టింది పేరు. సో తెలంగాణ రుచులు తెలిపే విధంగా కూడా అన్ని వంటకాలు కూడా ఉండబోతున్నాయి. సో వీటన్నిటిని ఎలా ఎంజాయ్ చేస్తారనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాలి. రేఖ. ఎస్ హేమ, మీరు చెప్తున్న విధంగా ఒకటి లాడ్ బజార్లో షాపింగ్, అదేవిధంగా చౌమహల్లా ప్యాలెస్లో కూడా డిన్నర్ చేయబోతున్నారు. సో బ్యాంగిల్స్ విషయానికి వచ్చినైతే లాడ్ బజార్లో ఈ బ్యాంగిల్స్ ఎవరైతే తయారు చేస్తారో కార్మికులను కూడా పరిచయం చేసే అవకాశాలు ఉన్నట్లుగా చెప్పారు. సో ఇంతకుముందు గతంలో అయితే బ్యాంగిల్స్ చేతి సైజు చూసి వాళ్ళకి ఎలాంటి డిజైన్ కావాలో ప్రత్యేకంగా అక్కడ కార్మికులు కూర్చొని వాళ్ళతో ఆర్డర్స్ తీసుకొని చేయించే రకాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పరిస్థితులలో ఇప్పుడు మోడల్స్ ఏదైనా రిక్వెస్ట్ చేసినట్లయితే ఆ విధంగా ఏదైనా వెసులుబాటు కల్పిస్తారా వారి టేస్ట్కి తగ్గట్టు బ్యాంగిల్స్ ప్రిపేర్ చేయడం? ఎస్, ఖచ్చితంగా వచ్చినటువంటి అతిథులకు వాళ్ళను చాలా సర్ప్రైజ్ చేయడంలో అండ్ వాళ్ళకు చాలా హ్యాపీగా పంపించే విధంగా ఇప్పటికే లాడ్ బజార్లో ఉన్నటువంటి కళాకారులు అందరూ సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు లాడ్ బజార్కి వస్తున్నారని తెలిసినటువంటి నేపథ్యంలో వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ అంతా చూపిస్తూ డిజైన్ వెరైటీ బ్యాంగిల్స్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో వచ్చినటువంటి అతిథులకు వాటన్నిటిని కూడా చూపిస్తారు. ఇన్ కేస్ మీరు అన్నట్టుగా వాళ్ళకి ఇంకేదైనా వెరైటీ డిజైన్స్ కావాలన్నా లేదా వాళ్ళకి సైజ్ తగ్గట్టుగా ఏదైనా మోడల్స్ కావాలన్నా కూడా ఖచ్చితంగా ఇమ్మీడియట్గా చేసి ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాడ్ బజార్ అనేది బ్యాంగిల్స్కి ఫేమస్ అండ్ ఇమ్మీడియట్గా అక్కడ ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేస్తూ ఉంటారు. సో అలాంటిది వచ్చినటువంటి అతిథులు వేరే దేశం నుంచి వచ్చినటువంటి అతిథులకు తయారు చేయడంలో ఎటువంటి డౌట్ లేదు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా
తయారు చేసి ఇస్తారు. సో మొత్తానికైతే అటు లాడ్ బజార్ కానివ్వండి, ఇటు చార్మినార్ కానివ్వండి, అటు చౌమల్ల ప్యాలెస్ అన్ని ప్రాంతాలు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లను అయితే ఇటు అధికారులు అక్కడ ఉన్నటువంటి పూర్తి స్టాఫ్ అంతా కూడా చేసినటువంటి పరిస్థితి. సో చూడాలి వచ్చినటువంటి సుందరిమన్లు ఎట్లా ఎంజాయ్ చేస్తారని. మొన్న కూడా మనం చూసాం ఏదైతే చిన్న చిన్న పార్టీస్ జరిగినటువంటి సమయంలో ఈత కళ్ళు తాగినటువంటి సమయంలో కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తాగారు. నిన్న నాగార్జున సాగర్ వెళ్ళినటువంటి సమయంలో బుద్ధవనంకి వెళ్ళినటువంటి సమయంలో కూడా వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. సో ఖచ్చితంగా చార్మినార్ని, లాడ్ బజార్ని, చౌమల్ల ప్యాలెస్ని కూడా ఎంజాయ్ చేస్తారని అయితే అధికారులు భావిస్తున్నారు. సో చూడాలి మరి కాసేపట్లో 109 మంది సుందరిమన్లు చార్మినార్ దగ్గర ఏ విధంగా సందడి చేస్తారు అని. రైట్, థ్యాంక్ యూ హేమ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.